హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాళ ఆలు బోండాలు బ్రెడ్ బజ్జీలు చేయబోతున్నానండి. చేయబోతున్నాను, చూపిస్తాను మీ అందరికీ చేసండి. ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం. మన ఆంధ్ర స్టైల్ అయితే జీలకర్ర సరిపోతుందండి. నేను కొంచెం బీహార్ స్టైల్ కూడా జార్ఖండ్ స్టైల్ కలిపి చేస్తున్నాను, అందుకని ఈ నల్ల జీలకర్ర కంపల్సరీ అండి. ఈ వండిట్లు వేగించి ఇప్పుడు వాన పడుతుంది, అదిరిపాటంగా ఏదైనా తినాలనిపించిందండి. కొద్దిగా మిగిలినవన్నీ ఆ మిగిలిన అప్పుడు ఈ చికెన్ అవి వండలేదండి, నాకు ఇంట్లో పోలేదండి. టిఫిన్ చేయమంటే అది టిఫిన్ తయారు చేస్తున్నామండి. ఇవి నల్ల జీలకర్ర కూడా వేస్తున్నాను. అసలు ఆలు చాప్కి సమోసాకి నల్ల జీలకర్రలు ముఖ్యమండి. అది పంచికెళ్ళి వండి కొద్దిగా ఆలు ఉడకబెట్టి ఉంచుకున్నానండి. ఆలు చూపించినారు అనుకుంటారేమో. ఆలు చాప్ చాయ్ అండి. ఆలు చాప్ కాకుండా ఇంకో మోడల్ బ్రెడ్ చాప్ కూడా చేస్తున్నానండి. అందులో కూడా ఆలు కంపల్సరీ ఉండాలండి. అందుకే ఇది అసలు ఎక్కువ అయితే కనుకండి పచ్చిమిరపకాయలని అల్లంలోనే చెదగొడతారండి. ఇప్పుడు ఉండే కదండి, కొంచెమే కదా అని నేను ఈ విధంగా వేస్తున్నానండి. చెదగొట్టేసి నల్ల జీలకర్ర అయితే మీకు ఆలు చాప్లని సమోసాలని అదే సింగాడాలని కంపల్సరీ అండి. సమోసా అంటారు అసలు అందులో ఉండట్లో నల్ల జీలకర్ర ఉంటేనే అండి దాన్ని సువాసన, దాని సుగంధి వేరుగా ఉంటుందండి. ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ కూడా కంపల్సరీ అండి. నా దగ్గర లేదండి, అయిపోయిందంటే కొన్నానండి. మళ్ళీ వానలు వెళ్తే కానీ మనం చేసుకోలేమండి. అందుకని ఇందులో ఆమ్చూర్ పౌడర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నల్ల జీలకర్ర ఎంత ఇంపార్టెంట్. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. సమోసాల ఇట్లు కూడా ఆమ్చూర్ పౌడర్ అంతే ఇంపార్టెంట్ అండి. అందుకే అక్కడ సమోసాలకి ఇక్కడ సమోసాలు తేడా ఉంటాయండి. మా ఊళ్ళో వస్తే అనివ్వరండి. ఇక్కడ సమోసాలు ఇంకో రకంగా ఉంటాయి, గోల్గప్పలు బాగుంటాయి, ఏం చేత అక్కడ ఉంటలేదండి. ఇందులో ఆమ్చూర్ పొడులు కలుపుతారండి. ఇగో ఆలుని బాగా ఉడకబెట్టకూడదండి, సరిపడండి. ఈ విధంగా బాగా ఉడికితే కొత్త ఆలు అయితే ఎంత ఉడికినా పర్వాలేదండి. ఈ పాతాలు అయిపోయినాయి కదండి, ఎక్కువ ఉడకబెడితే మరి ముద్ద అవ్వదండి, ముద్ద అయిపోతుంది ఎక్కువ అండి, అవ్వదంటున్నాను. అందుకని సమోసాలు అక్కడికి ఇక్కడికి తేడా వస్తాయి. నల్ల జీలకర్ర కంపల్సరీ ఉండాలి, ఆమ్చూర్ పొడి కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ నేను చూడలేదండి, అక్కడైతే చూసాము. అల్లం ఎల్లుల్లిపాయలు ఎన్ని చెరుకు కొట్టి ఊరాలండి. ఒక అమందస్తా వేసుకుని కొట్టేసండి చేసేవారండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ బంగాళదుంపలు బాగా ఎక్కువ కదండి, ఇదిగో సరిపడుతుంది ఇస్తారా. ఇంకా కొంచెం ఉడికినాయి అనుకోండి, నీరులా ఉంటాయండి. ఇవ్వండి ఈ మాదిరిగా అయితే సరిపోతాయండి. కొత్త ఆలు అయితే ఇవ్వండి సరిపడేవి వేసేసుకుని మన కూరలాగే అండి చేసుకుంటాము. లాస్ట్ ఆమ్చూర్ పొడి వేస్తామండి. కాకపోతే ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు మనం ఎన్ని వేసుకుని మన ఇంట్రెస్ట్ అండి. అది కాకపోతే ఇప్పుడు 60-70 రూపాయలు ఉంటున్నాయి, నేను తక్కువ వేసానండి. మీరు కావాల్సి వేసుకోవచ్చండి. లైక్ కొట్టి మనం చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి చూడండి ఒకసారి, మాకు లైక్ కొట్టండి. ఈరోజు కొద్దిగా పసుపు అండి, కలర్ కండి కలిగి కారం కూడా కొద్దిగా వేసుకుందామండి, కలర్ఫుల్ ఉంటే బాగుంటుంది. ఇదిగో ఉప్పు అండి. ఆలు చూసారండి, ఇంకా ఎక్కువ మెత్తగా ఉడకబెట్టమన్నాను, ఇంకా ఎక్కువ ఉడకబెడితే ఒక్కొక్కళ్ళకి కామెంట్ పెడతాంటే ఒక్కొక్కళ్ళ వంటలు చూస్తున్నానండి. మాకు రావట్లేదండి ఆ విధంగా. ఎంత ఉడకాలో అంతే ఉడికితేనే వస్తాయండి బంగాళదుంపలు. ఇంకెంతకంటే ఎక్కువ ఉడికినాయి అనుకోండి ఇలా ఏగదండి, ముద్దలా అయిపోతుంది. నీళ్ళగా ఉడికిన వెంటనే తీసి సన్నీళ్ళు వేసేయాలండి. అదే అండి అప్పుడు మనకి ఆలు చేప అయితే ఇందులో మటన్ కూడా వేసుకోవచ్చండి. మనకి చూసారండి అసలు ఎక్కడ పొడి అయిపోయింది. ఈ ఉడకబెట్టుకున్నాను మీకు ఉందండి, మాకు రాలేదనుకోకండి, దగ్గరుండి కొంచెం చూసుకునండి. ఉడకబెట్టుకుని వెంటనే అది తీసేసి చన్నీటిలో పోసేయాలండి.
కుక్కర్ పెట్టలేదు, నేను ఉడకబెట్టానండి. ఎందుకంటే కుక్కర్ పెట్టామంటే అయితే ముద్దగా అయిపోతాయి, లేకపోతే అవ్వవు. ఇవి మనం చూసుకోవాలి కదండి, అందుకే నేను ఉడకబెట్టాను. ఇదిగోండి ఫైనల్గా ఆమ్చూర్ పొడి కొద్దిగా వేస్తున్నాం. అది వచ్చేసరి కారం వేసేసరికి కలర్ఫుల్ టేస్ట్ వచ్చిందండి. ఇదిగోండి కొద్దిగా ఇదిగోండి తయారైపోయిందండి. ఆమ్చూర్ పొడి వేస్తే దాని మజా వేరండి. మనం నిమ్మకాయ పులుపు వేసుకోవచ్చండి, కానీ దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. మీరేం చేసి చూడండి, అప్పుడు లైక్ కొట్టండి మీరు. ఇప్పుడు బాగానే చెప్పారు ఏంటి అనేసి. ఇదిగోండి మసాలా మనకు కావాల్సిన టైప్లో గట్టిగా అయింది చూసారండి. బాగా ఎక్కువ ఉడికితే కనుక ఈ ఉడకటంలోనే ఉందండి అసలు అండి. బాగా ఎక్కువ ఉడికితే మీరు ఎంతసేపు వేగించినా ఏగదండి, నీళ్ళు అయిపోతుంది. అందుకని ఉడికిన వెంటనే తీసి చన్నీళ్ళు వేసేయండి. చన్నీళ్ళు వేస్తే సరిపోతుంది అండి. ఇదిగోండి బ్రెడ్ తీసుకున్నానండి. మేము పావురొట్టె అండి. దీన్ని ఒకసారి నీటిలో వేసి తీసేయాలండి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్లో ఏవి ఉంటాయి కదండి, బయట ఫంక్షన్లో మెచ్యూర్డ్ ఫంక్షన్ ఏవి ఉంటాయి కదండి, ఇప్పుడు అందరూ 2 రకాల టిఫిన్లు పెడుతున్నారు. ఇడ్లీ పెట్టి ఇదో రకం పెట్టొచ్చండి. ఇదిగోండి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఊరికే 2 సెకండ్లు అండి, ఇలా ముంచి తీసేస్తామండి. ఇదిగోండి ఇలా చేత్తో నొక్కుని నీరు తీసేయాలండి. ఇదిగోండి అంతే అండి. 1 సెకండ్ అండి. ఎక్కువసేపు తడితే ఇదైపోతాయండి, నానిపోతాయండి. ఇదిగోండి ఈ విధంగా నీరు తీసేయాలండి బయటికి. ఇదిగోండి కడాయిలో నూనె అయితే వేసాను. నేనైతే నువ్వుల నూనె పోసుకున్నానండి. ఇది వాడతాం ఎక్కువ ఇదే అండి, అందుకే దీంతో ఇంకేదైనా ఇంకా దాంతో చేసుకుంటున్నామండి. మన ఆరోగ్యాలకు మించింది ఏమీ లేదు కదండి, అందుకే ఆ నూనె వాడతామండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ఉడకబెట్టాం కదండి, దాన్ని ఇప్పుడు ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. ఇలా చూపించిన మీకు ఎంత కాలుతంత ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నూనెలో వేగించుకుంటుకోండి. ఇదిగోండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను. మీ ఇష్టం అండి, ఏ సైజులో పెట్టుకున్నా తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అండి. ఇదిగోండి ఇది కూడా అదేవిధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇది లాస్ట్ ముక్క అండి, అంత కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. ఇలా చేసుకుని నూనెలో వేగించుకుంటామండి మనం. ఇదిగోండి ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఆశిస్తున్నానండి చేసి చూపించారని. ఇదిగోండి ఇదిగోండి నువ్వుల నూనె కదండి పొంగుతుంది, కొంచెం చింతపండు ఎత్తే తగ్గిపోతుందండి. చింతపండు ఎత్తానండి. నూనె పొంగు వచ్చినప్పుడు కొంచెం చింతపండు వేయండి, ఇంకేం అవ్వదు. నూనె పొంగటం ఆగిపోతుందండి. ఇది మన పూర్వీకుల పద్ధతి ఇదే అండి. ఎక్కడ నూనె పొంగు వస్తుంది అక్కడ కొంచెం చింతపండు వేయాలండి. వేస్తే మనకు సరిపోతుంది, వేగటం సరిపోతుందండి, పొంగు కాదండి. అసలు ముందే వేయాలండి, అనుకోలేదండి నేను ఇంత పొంగు వచ్చేస్తాను. వచ్చి నువ్వు ఇదిగోండి చూడటానికి చాలా బాగున్నాయి. కొంచెం ఇన్నట్టు అనిపించింది కానీ సార్ పర్వాలేదండి, ఓకే అండి. మోడల్ బ్రెడ్ చేపనండి, ఏమంటారు దీన్ని, మీ ఇష్టం అండి ఏం పేరు పెడతారని. పిల్లలు ఇంట్లో ఉంటేనే సేబుద్ధి ఎత్తుందండి. ఇప్పుడు బయట తిరగటానికి వెళ్ళిపోతారు, 4ంటికి వస్తారు, అన్నం తింటారు. అలా అయితే ఉండి లెక్క కూడా ఉండట్లేదండి, సిరకెట్టిపోతుంది. ఎప్పుడు తింటారు ఎప్పుడు తినరు, అది అలా ఇంట్లో ఉన్నారనుకోండి టయానికి తినేస్తుంటే ఏదైనా చేయబుద్ధి అవుతుంది ఎవరికైనా.
బాగుంది కదా ఇది. ఉండి చిటికి సోడా వేసాను, కొద్ది మిరపకాయ పొడి వేసుకుందామండి పైనకి కారానికి. ఉప్పు అండి తగినంత, మీరు ఎంత కారం ఉప్పు మీ ఇష్టం అండి, ఎంత అంటే వేసుకోండి. అది మన క్వాంటిటీని బట్టండి, కొలుసుకుంటాం కదా దాన్ని బట్టండి. ఇదిగోండి ఇప్పుడు శనగపిండి బేసం తీసుకుంటున్నానండి. సోడా అయితే బాగా పొంగుతాయండి, అందుకేనండి సోడా ఇంకేం కదండి. ఇదిగోండి కలుపుకున్నాము. కారం కొంచెం చేస్తానండి, కొంచెం కారం కారంగా వేయాలి, వాన వస్తుంది కదా, కారం కారంగా ఇష్టపడతారు పిల్లలు. చెయ్యమండి ఎప్పుడు సాయంత్రం అప్పుడు, ఎందుకంటే పొద్దున్న భోజనాలు కంగారులు ఒకసారి మధ్యాహ్నం 3ంటికి తింటారు, 4ంటికి తింటారు, టయానికి తినక ఇవాళ అసలు ఏమీ లేదండి. నేను ఒంట్లో బాబు పడుకున్నాను, పాపం ఇద్దరు సూరమంట ఉన్నారనేసి మళ్ళీ ఈ కార్యక్రమంలోకి దిగానన్నమాట. ఇదిగోండి కొద్దిగా కలుపుకుందాం దీన్ని. నీళ్ళు మీకు ఎంత జారి బాగా పలుచగా కాకుండా బాగా చిక్కగా కాకుండా కలుపుకోవాలండి. సరిపోయిందండి, ఇంకో కొద్దిగా వేస్తానండి, ఎక్కువ అక్కర్లేదు. బ్రెడ్ చాప్కి తయారు చేసి ఉంచాను కదండి, అదే మోడల్గా అదే దాంట్లో అదే ఏంటంటే మసాలా చేసి ఉంచామండి, ఆలూదండి. సరిపోతుందండి, ఇంకెక్కువ పలసనైనా మళ్ళీ ఊడిపోతుంది, అంటుకోదండి సరిగ్గాని. తిక్లీలు చేసానండి, ఈ తిక్లీలు మనం వేసుకుంటాం ఎప్పుడండి, ఎందుకంటే బ్రెడ్ తయారు చేసాం కదండి, అయ్యే తిక్లీలు ఇవ్వండి. అదే మసాలా అయ్యే తిక్లీలతో వేసుకుందామండి. ఆలు బోండాలు, ఆలు చాప్ బోండా కదండి, ఏంటంటారు ఆలు చాప్ అంటారు దీన్ని. ఇదిగోండి 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 మీ ఆలు చాప్ తయారైపోయింది, ఆలు బొండ తయారైపోయిందండి. కొన్ని అయితే ఉట్టి 2 తింటాము, చెప్పినప్పటికీ ఉంటిపోతాయి. అదిగోండి గరమాగరం ఆలు బొండ బ్రెడ్ చాప్ దుమ్ము తయారైపోయింది. ఇదిగోండి మన అట్టికాయ బజ్జీలు కూడా ఇసి ప్రకారం వేసుకుంటారండి. చింతపండు వేసాం కదండి, అదండి నలుపు వచ్చింది కూడా దాని నుంచి. ఇదిగోండి ఆలు బోండలు తయారైపోయినాయి మనకి. ఇక చింతపండు నుంచి అంత నలుపు వచ్చేసిందో ఇదంతానండి. ఇదిగోండి నూనె కారుతుందండి, అలా పెట్టుకుంటే ఇంతలోపు మిగతాయి కూడా వేసేసుకుంటాము. మన ఆలు బొండాలు తయారైపోయినాయి. మీరు బ్రెడ్ చాప్ అంటారు ఏమంటారు, ఇవి కూడా తయారై డీప్ ఫ్రై చేసేవండి, కరకరలాడుతుంది, బాగుంటుంది అనేసి అండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని, చేసుకుని మాకు ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నామండి. తప్పకుండా చేసి చూడండి. సబ్స్క్రైబర్ అయితే మీ అందరూ బాగానే కొట్టారండి, కానీ ఈ వంట కూడా మీరు చేసి చూసుకుని రాత్రులైనా ఎప్పుడైనా సరే ఉడకబెట్టేసి ఉంచుకుంటే అండి, పొద్దున్నేసి బ్రెడ్ ఉంటే ఎంత 2 నిమిషాలండి టప్ చేసుకుంటే. ఇదిగోండి ఇది